సినిమాలు కమర్షియల్ గా హిట్ అయినా చాలా మంది డైరెక్టర్లు సక్సెస్ అవ్వలేదు. కానీ కొన్ని సినిమాలు యావరేజ్ అయినా కూడా డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ సంవత్సరంలో. అలాంటి డైరెక్టర్లు ఎవరు? లెట్స్ హావ్ ఎ లుక్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కిరణ్ అబ్బవరంతో సినిమా చేసి హిట్ కొడదామన్న రిస్కీ డెసిషన్ ఏ కొత్త డైరెక్టరు తీసుకోడు. కానీ అలాంటి రిస్కీ పని చేసి సక్సెస్ కొట్టారు డైరెక్టర్లు సుజిత్, సందీప్. కిరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కా సినిమా ఈ సంవత్సరం ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఒకటి. తమ ఫస్ట్ సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ల చేత కూడా అప్లాజ్ అందుకుని సక్సెస్ అయ్యారు సుజిత్, సందీప్. పెద్ద సినిమాలకు సీక్వెల్స్ తీస్తున్నా అవి అంతంత మాత్రం వర్కౌట్ అవుతున్నాయి. అలాంటిది 5 ఏళ్ల క్రితం తీసిన మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ చేసి సక్సెస్ కొట్టారు రితేష్ రాణా. కీరవాణి కొడుకు సింహ హీరోగా తెరకెక్కిన మత్తు వదలరా 2 థియేటర్లలో హిలీరియస్ రెస్పాన్స్ అందుకోవడమే కాదు, డైరెక్టర్ గా రితేష్ కి ఎక్కువ మార్కులే వేశారు టాలీవుడ్ జనాలు. కొత్త డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కనీసం అంతో ఇంతో తెలిసిన స్టార్ క్యాస్ట్ ని పెట్టుకుంటారు. యదువంశీ మాత్రం తనతో పాటు కమిటీ కుర్రోళ్లు సినిమాతో దాదాపు స్టార్ క్యాస్ట్ అందరినీ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఇంట్రెస్టింగ్ స్టోరీని ఆడియన్స్ కి నచ్చేలా ఎమోషనల్ గా తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు ఈ సంవత్సరం కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఆడియన్స్ ఓటేశారంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో డైరెక్టర్ గా యదువంశీ ఫస్ట్ మూవీతోనే ఎంత సక్సెస్ అయ్యాడో అర్థమవుతోంది. ఓం భీమ్ బుష్ లాంటి క్రేజీ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం అంత ఈజీ కాదు. స్టోరీ జనానికి అర్థమైందా ఓకే, ఏ మాత్రం కన్ఫ్యూజ్ అయినా సినిమా ఫ్లాప్ అవుతుంది. అలాంటి స్టోరీని చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు యంగ్ డైరెక్టర్ హర్ష. హుషారుతో మంచి సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్ అంతే కాన్ఫిడెంట్ గా ఓం భీమ్ బుష్ చేసి ఈ సంవత్సరం సక్సెస్ కొట్టాడు.